ఇద్దరు బీఆర్ఎస్ నాయకులు, ఇద్దరు మాజీ మంత్రులు, వీరిద్దరిపైన కేసు నమోదు కాక తప్పదా అనే చర్చ విస్తృతంగా జరుగుతున్నది. గడిచిన 2 రోజుల నుంచి ఈ ఇద్దరికి సంబంధించి ఏదో రకమైన వార్త మీడియాలో వస్తున్నది. వారిలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఒకరు మాజీ మంత్రి, మరో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒకరు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోన్ ట్యాపింగ్లో ఇరికించే కుట్ర, బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు, అవినీతి పరులే పోతున్నారు ఎర్రబెల్లి అన్నారు. అంటే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్లో ఇరికించే కుట్ర చేస్తున్నారనేది వారు చేసిన ఒక అంశం. ఇక రెండవది, ఇక్కడ అధికారులను శ్రీనివాస్ గౌడ్పై చట్టపరమైన చర్యలు, అధికారులను ఆదేశించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీజీఓ పేరిట లీజుకు తీసుకున్న భవనం దుర్వినియోగం, శ్రీనివాస్ గౌడ్ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నట్లు ఆరోపణలు, ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ముసుగులో ప్రైవేటు ఛానల్ నిర్వహణ, లీజు ఒప్పందం రద్దు చేస్తామంటూ హౌసింగ్ బోర్డు నోటీసులు, రద్దు కుదరదంటూ హౌసింగ్ బోర్డుకు మాజీ మంత్రి తిరిగి నోటీసులు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి పైన ప్రస్తుత మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తా కథనం. ఇందులో వీరిద్దరూ కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడు గత ప్రభుత్వంలో దూకుడుగా వివరించిన వారు, వేగంగా నిర్ణయాలు తీసుకున్నవారు, ఉమ్మడి జిల్లాల వారీగా తీసుకున్నప్పుడు తమ ప్రాబల్యాన్ని బలంగా చాటుకున్నవారు. వీరిపైన అప్పట్లో కాంగ్రెస్ నాయకులు రకరకాల ఆరోపణలు చేసి ఉన్నారు. ఎన్నికల సందర్భంలోనూ అంతకు ముందు కూడా రకరకాల అంశాలపైన ఆరోపణలు కూడా వీరిపైన వచ్చినాయి. నిజానిజాల సంగతి ఎటు చూస్తే కనుక వచ్చినాయి చాలా బలంగా. ఇందులో మనం ఎర్రబెల్లి దయాకర్ రావు విషయం చూస్తే కనుక వారన్నమాట, ఫోన్ ట్యాపింగ్లో నన్ను ఇరికించే కుట్ర వారన్నది. ఎందువల్ల? తాను పార్టీని విడబోనని, గిట్టని వారు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. కొందరు అవినీతి పరులు తమ ఆస్తులను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ని వీడి అధికార పార్టీలో చేరుతున్నారని ఆరోపించారు. అంతేకాదు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ప్రణీత్ రావు అమ్మమ్మ ఊరు పర్వతగిరి అని, ఆయనతో తనకు పరిచయం కూడా లేదని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్లో తనను ఇరికించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్య వినయ్ భాస్కర్ వీరిద్దరూ కలిసి మీడియాతో మాట్లాడుతూ వారు చెప్పారు. అయినా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈయన పేరు రావడానికి గల కారణం ఏమిటి అన్నదానిపైన ఒక అంశం. అంటే ఈ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేయడం అసలు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయవలసి వచ్చింది, ఆధారాలను ఎందుకు ధ్వంసం చేయవలసి వచ్చింది, ఆయన వెనుక ప్రముఖమైన బీఆర్ఎస్ నాయకులు ఉన్నారన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఈ ప్రణీత్ రావుకు సహకరించిన పోలీసు అధికారులు ఎవరెవరు ఇత్యాది విషయాలపైన సీరియస్గా విచారణ జరుగుతున్నది. రోజు కథనం ఈ విచారణకు సంబంధించి బయటకు వస్తూ ఉన్నది. అయితే ఈ విచారణ పైన కూడా ప్రణీత్ రావు కోర్టును ఆశ్రయించిండు. విచారణకు సంబంధించిన విషయాలు చాలా విషయాలు మీడియాలోకి లీకులు ఇస్తున్నారు, కానీ ఇది తన హక్కులకు భంగకరమైంది అనేది కూడా వారు వ్యక్తం చేసిన అభిప్రాయం కోర్టు దృష్టికి తీసుకొని పోవడం ఒకవైపున ఇదొక అంశం. ఇక్కడ ఈ పర్యవేక్షణలోన, నిర్వహణలోన ఈ మొత్తం ఎవరెవరిపైన ట్యాపింగ్ చేయాలి, ఏ అంశాలున్నాయి ఇత్యాది సమాచారాన్ని తీసుకున్న వారిలో ఉన్నారా, లేకపోతే కనుక రాజకీయంగా కేవలం ఒక ఆరోపణగానే ఎర్రబెల్లి పైన వస్తున్నదా తెలియదు. కానీ ఈ 2-3 రోజుల నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రణీత్ రావు చేసిన ఫోన్ ట్యాపింగ్లో ప్రధానంగా ఉన్నారని, ఆయన హస్తము ఉన్నదనేది ఒక ప్రధానమైన ఆరోపణ. బహుశా సామాజిక సమీకరణ దృష్ట్యా ఈ చర్చ జరుగుతున్నదా, లేకపోతే ఆనాడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, ప్రభుత్వంలోని ముఖ్యులలో ఆయన ఒకరున్నారు కాబట్టి ఎంత ప్రయారిటీ అన్నదానికి ఒక ఉదాహరణగా అనుకుంటే కనుక ఆరూరి రమేష్ బీఆర్ఎస్ని వీడి బీజేపీలో చేరుతున్నారు అని చర్చ జరిగినప్పుడు ఆయన తన కారులో ఎక్కించుకొని కేసీఆర్ దగ్గరికి తీసుకొని రావడం, ఇదంతా కూడా మీడియాలో చాలా బలంగా వచ్చింది. వీడియోలు కూడా చాలా బలంగా బయటకు వచ్చినాయి. అంటే అక్కడ జరిగిన ఘర్షణాత్మక వాతావరణము, ఆయన బీఆర్ఎస్ పట్ల ఏ ధోరణితో ఎంత కన్సెంట్తో ఉన్న విషయానికి ఒక ఎగ్జాంపుల్ అది. ఇట్లా చూసుకున్నప్పుడు మరి ఎక్కడ జరిగింది? ఎర్రబెల్లి దయాకర్ రావు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఇవాళ 2-3 నాయకుల మధ్య సయోధ్య లేదు, సఖ్యత లేదు. దీనితో పాటుగా రేవంత్ రెడ్డి ఓటుకు నోటి కేసుకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారనే ప్రచారాలు కూడా అప్పట్లో జరిగినాయి. చాలా సీరియస్ డిస్కషన్స్ కూడా జరిగినాయి. ఇత్యాది విషయాలు మొత్తం తీసుకున్నప్పుడు ఇక్కడ మరి నిజంగానే ఎర్రబెల్లి దయాకర్ రావు పాత్ర ఉన్నదా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేవి ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల నేపథ్యం ఒక అంశం ఉన్నది.
గత ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించినప్పుడు ఆయన వ్యవహరించిన తీరు ఒక రకంగా ఉన్నది. నాడు తెలుగుదేశాన్ని వీడి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వచ్చిన వారు కొందరు కాంగ్రెస్కు, కొందరు బీఆర్ఎస్కు వెళ్ళిపోయారు. ఆనాడు టీఆర్ఎస్. ఈ విడిపోయిన వారిలో ఎర్రబెల్లి దయాకర్రావు ఏ పాత్ర పోషించుండు, ఆనాడు చంద్రబాబు దగ్గర చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల మధ్య ఎట్లా ఉన్నారు, ఇట్లాంటి చాలా చాలా అంశాలు ఇప్పటికే చర్చలో ఉన్నాయి. కొన్ని రాజకీయ నాయకుల మధ్య చర్చల్లో ఉన్నాయి, కొన్ని ఆ ఉమ్మడి జిల్లాల్లో ప్రజల మధ్య చర్చల్లో ఉన్న విషయాలు ఇవి. ఇది ఎర్రబెల్లి దయాకర్రావుకు సంబంధించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నన్ను ఇరికిస్తున్నారు అన్నారు. ఆ ఇరికించడం నిజాలు ఏమిటో బహుశా ముందు తెలిసే అవకాశం ఉన్నది. ఇక మరొక మంత్రి శ్రీనివాస్ గౌడ్ విషయంలో వారు టీజీఓ నాయకులుగా ఉండి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకమైన పాత్ర పోషించిన వారిలో వారు ఒకరు. వీరు నాంపల్లిలోని హౌసింగ్ గృహకల్పకు దగ్గరలో ఉన్న ఒక భవనం, ఆ భవనంలో 3 ఫ్లోర్లు టీజీఓ కార్యాలయం ఒక ట్రస్ట్ కోసమని తీసుకున్నారని, దాన్ని వేరే వారి నిర్వహణకు చేస్తున్నారని, ఆ లీజును రద్దు చేయాలి అని హౌసింగ్ బోర్డు అధికారులు అంటే మనం ముందు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారము గడువు ముగియక ముందే మీరు ఎట్లా రద్దు చేస్తారని తిరిగి ఆయన అధికారులపై ఒత్తిడి చేశారని, ఈ విషయాన్ని అధికారులు హౌసింగ్ బోర్డు అధికారులు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి దృష్టి తీసుకెళ్తే ఆయన చట్టపరమైన చర్యలకు ఆదేశించారని ఈ విషయాలు మీడియాలో వచ్చినాయి. ఇది మనకు కనబడుతున్న ఒక అంశం. రెండవది, టీజీఓల మధ్య ఉన్న ఒకనొక ఘర్షణ ఉన్నది. ఈ ఘర్షణాత్మక వైఖరి ఓ చీలిక. ఆ తర్వాత కొత్త కార్యవర్గం ఎన్నికైంది. ఆ కొత్త కార్యవర్గానికే ప్రస్తుతం ఉన్న లేదా శ్రీనివాస్ గౌడ్ లీజుకు తీసుకున్న టీజీఓ భవనాన్ని ఇవ్వబోతున్నారని, అక్కడ జరిగిన ఉల్లంఘనల విషయం వారు ఇప్పుడున్న కొత్త కార్యవర్గం ఫిర్యాదు చేసిందని ఇత్యాది విషయాలున్నాయి. వీటి వెనుక ఆనాడున్న ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన విషయాలు, లేదా ఆనాడు రాజకీయ పరంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2 మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరి వ్యవహార శైలి ఎట్లా ఉన్నది, ఆనాడు కాంగ్రెస్ నాయకుల పట్ల వీరు వివరించిన తీరు ఏమిటి, తర్వాత మిగతా కొన్ని విషయాలు కూడా ప్రభుత్వ పరంగా విధానపరంగా తీసుకున్న నిర్ణయాలు, రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు, రాజకీయంగా బలపడేందుకు శ్రీనివాస్ గౌడ్ వివరించిన తీరు, చాలా విషయాలు కాంగ్రెస్ పార్టీ నాయకుల సర్కిల్లో చర్చలో ఉన్నాయి. బీఆర్ఎస్ నాయకుల సర్కిల్లో కూడా చర్చలో ఉన్నాయి. గడిచిన 2 రోజులుగా శ్రీనివాస్ గౌడ్ పార్టీ మారబోతున్నారని, లేకపోతే కనుక బీజేపీలో చేరబోతున్నారని, రాజ్యసభ ఇస్తున్నారని, లేదా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని చాలా అంశాలు చర్చకు వచ్చినాయి. కానీ ఇవేవీ కాదని శ్రీనివాస్ గౌడ్ నిన్న మీడియాతో మాట్లాడుతూ వారన్నారు, పార్టీల ద్వారా ఎదిగిన వారు, అవకాశాలు అందిపుచ్చుకున్నవారు, అధికారాన్ని అనుభవించిన వారు, వారందరూ కూడా అవకాశవాదంతో పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమకారులపై దాడి చేసిన వారు, తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన వారు, తెలంగాణ ఉద్యమాన్ని అణిచేసిన వారు, వారికి బీఆర్ఎస్ పదవులు ఇచ్చింది. ఇవాళ వారే ఆ పార్టీ వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతున్నారు. ఈ విషయం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు. అంటే పార్టీతో నేను ఒబీడియంట్గా ఉన్నానని చెప్పడం ఒక అంశం. రెండవది, తనపై జరుగుతున్న వ్యవహారాన్ని కూడా పరోక్షంగా ఈ ప్రభుత్వం ఒక రకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నదనే అన్యాపదేశమైన విషయాలను కూడా ఆయన ప్రస్తావిస్తున్నట్లు అర్థమవుతున్నది. కాబట్టి రాజకీయ పరంగా ఆనాడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో శ్రీనివాస్ గౌడ్ ఎట్లా వ్యవహరించిననేది, ఉద్యోగ వర్గాలతో ఎట్లా వ్యవహరించిననేది ఇత్యాది విషయాలు కూడా వీటి వెనుక ఉన్నాయి. దీనికి ఆధారభూతంగా కనబడుతున్నది టీజీఓ భవనం లీజు వ్యవహారం. చట్టపరంగా చర్యలు అంటే ప్రస్తుతానికి ఈ 2 మంత్రులు, ఒకరు ఉత్తర తెలంగాణకు సంబంధించిన వారు, మరొకరు దక్షిణ తెలంగాణకు సంబంధించిన వారు, ఇద్దరు ఆనాడు కేసీఆర్ క్యాబినెట్లో అత్యంత కీలకమైన వారిలో వీరిద్దరు ఉన్నారు. వీరిద్దరిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్నది అనేది స్పష్టంగా మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా, ఆయా జిల్లాలో జరుగుతున్న చర్చలను బట్టి ఇప్పటికిప్పటికి మాత్రం మనకు సూచాయగా అర్థమవుతున్న విషయం ఇది.